సినిమాలో పనిచేయటం మీకు ఎలా అనిపించిందని రొటీన్గా అడగొచ్చు, బట్ స్టిల్ ఐ వాంట్ టు ఆస్క్ యూ ద సేమ్ క్వశ్చన్. నేను రొటీన్గా చెప్పొచ్చు, హ్యాపీగా అనిపించింది. చాలా హ్యాపీ అనిపించింది. అంటే మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఈ సినిమాలో? బేసికలీ ఇట్స్ బ్యూటిఫుల్ క్యారెక్టర్. అంటే ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్క అమ్మాయికి ఇలాంటి ఫ్రెండ్ ఉండాలని అనిపిస్తుంది. అంత అద్భుతమైన క్యారెక్టర్ ఇది. ఐఎమ్ సో హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ ఇట్. యా, థ్యాంక్ యూ సిరి గారు. థ్యాంక్ యూ. మహేంద్ర గారిని మాట్లాడవలసిందిగా కొంచెం కాంప్లికేటెడ్ అండి. ఒక్కొక్క మూమెంట్లో ప్రేమ ఒక్కొక్కలా కనిపిస్తుంది, వినిపిస్తుంది, తెలియదు నాకు. ఈ మూమెంట్లో మీకు ప్రేమ అంటే ఏంటో చెప్పండి పోనీ. నాకు ప్రేమ అంటే చెన్నై లవ్ స్టోరీ. వావ్. ఇంకో 1 month ఇదే నా లవ్. ప్రొడ్యూసర్ ఆన్సర్ ఇచ్చారండి. నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రెస్ అండ్ మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా సినిమాని ఆ ఫస్ట్ గ్లిమ్స్ సంవత్సరం క్రితం రిలీజ్ అయిన గ్లిమ్స్ అప్పటి నుంచి మీరు మా సినిమాని ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వారంలో మా సినిమా మీ అందరి ముందు రాబోతుంది. ఖచ్చితంగా మీ ఎంకరేజ్మెంట్ మాకు ఇంకా అవసరం. అండ్ కిరణ్ గారు, విషింగ్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అన్ అమేజింగ్ కోస్టార్. జీపీ గారు, వన్ స్మాల్ క్వశ్చన్. ఎస్, మీరు ఈ చెన్నై లవ్ స్టోరీ షూట్ చేస్తున్నప్పుడు ఏ సీన్ మీకు చాలా హార్డ్ హిట్టింగ్ అనిపించింది? ఎంటైర్ స్టోరీ ఈజ్ డెఫినెట్లీ హార్డ్ హిట్టింగ్ అండి. ఒక్క సీన్ అని నేను చెప్పలేను, ఎందుకంటే అన్ అమాల్గమేషన్ ఆఫ్ ఆల్ ది సీన్స్, అన్ని సీన్స్ కలిస్తేనే. ఈరోజు మా కిరణ్ గారి పుట్టినరోజు. అండ్ ఇంత పీస్ఫుల్గా అసలు ఒక హీరోని మేము అలా తల మీద మోసుకెళ్ళాల్సిన పని లేకుండా ఆయన మాతో పాటు కలిసి నడుస్తూ మమ్మల్ని ముందుకు పుష్ చేస్తూ ఈరోజు వరకు కూడా ఒక్క క్రియేటివ్లో ఒక్క దాంట్లో కూడా వేలు పెట్టకుండా మాకు ఫుల్ ఫ్రీడమ్, ప్రొడ్యూసర్స్కి కానీ మా డైరెక్టర్కి కానీ అందరికీ ఫ్రీడమ్ ఇస్తూ తనంత మంచి సక్సెస్లో ఉండి మేము కథ చెప్పిన వెంటనే మీ మీద నమ్మకం ఉంది, మీరు సినిమాని ప్రేమిస్తారు, మీరు ఏం కావాలంటే మీరు అదే, నేను జస్ట్ పొద్దున షూటింగ్కి వస్తాను, సాయంత్రం ప్యాకప్ చెప్పుకొని వెళ్ళిపోతాను, ఇది కంప్లీట్లీ మిమ్మల్ని నమ్మి నేను ఈ సినిమా చేస్తున్నాను అన్నారు. రేపు 1 year పైన అయింది. ఆయన ఇచ్చిన మాట ప్రకారం మాకు అంత కోఆపరేట్ చేశారు. సార్, ఈ సినిమా తర్వాత ఇంకొక యాక్టర్గా మీరు ఎక్కడో ఉంటారు. సెకండ్ హాఫ్ నేను చూస్తున్నాను, క్లైమాక్స్ కానీ ఎవ్రీథింగ్ ఇట్స్ లైక్ జనాలకి చాలా సర్ప్రైజింగ్ ఉంటుంది. మీరు ఎంత కష్టపడి ఈ సినిమా చేశారు, ఎంత ఇష్టపడి ఈ సినిమా చేశారో తెలుస్తుంది. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. సినిమా తర్వాత నెక్స్ట్ బర్త్డేకి చాలా గొప్ప పొజిషన్లో చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సాయి రాజేష్ గారు, మీరు జనాల్ని ఏడిపించడం ఎజెండా కాదు. అంటే ఒక్కొక్క ఫిల్మ్ మేకర్కి, ఒక ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి ఒక్కొక్క ఎజెండా ఉంటుంది. అంటే కొంతమంది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ వాళ్ళు చాలా ఆడియన్స్ చాలా కష్టాలు పడి వచ్చి టికెట్ కొనుక్కొని లోపలికి వస్తారు. వాళ్ళ కష్టాలన్నీ మర్చిపోయి మంచిగా నవ్వుకుంటూ ఎంటర్టైన్ అయ్యి వెళ్తూ ఒక సినిమాలు తీయాలని వాళ్ళ కొంతమందికి ఒకటి ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చిన సినిమాలు నాకు ఏదైనా ఒక డీప్గా ఆడియన్స్ బ్రెయిన్ మీద ఒక ఇంపాక్ట్ ఇలా బలంగా స్ట్రైక్ ఇచ్చి అప్పుడు ఆడియన్స్ని ఆ షాక్లో నుంచో, ఆ పెయిన్లో నుంచో, ఆ డీప్ ఇంపాక్ట్లోంచో బయటికి పంపించడం అనేది నేను పర్సనల్గా ఇష్టపడే సినిమాలు. సో అదే ఫాలో అవుతున్నాను నేను. అది వర్కౌట్ అవుతుంది కూడా అండి. యా, చెన్నై లవ్ స్టోరీలో చాలా 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 గట్టిగా వర్కౌట్ అవుతుంది. థ్యాంక్ యూ సాయి రాజేష్ గారు. అండ్ థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ విషింగ్ వెరీ వెరీ హ్యాపీ హ్యాట్రిక్ సక్సెస్ఫుల్ బర్త్డే టు కిరణాపురం గారు. ఎందుకంటే ఈ సినిమా గట్టిగా కొడతాం. కా ర్యాంప్ తర్వాత చెన్నై లవ్ స్టోరీతో ఆయన ఒక మంచి మీనింగ్ఫుల్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. సో ఈ సినిమా ఈ నెల 24న అందరి ముందుకు రాబోతుంది. అందుకే మీడియా ముందుకి ఆల్మోస్ట్ ఈ సినిమా స్టార్ట్ అయిన తర్వాత మేమందరం మీడియా ముందుకు రావటం ఇదే ఫస్ట్ టైం. సో వీఆర్ ఎగ్జైటింగ్. సాయి రాజేష్ గారు ఒక పక్క హిందీ సినిమా చేస్తూ ఉండి కూడా చెన్నై లవ్ స్టోరీకి కథని, స్క్రీన్ ప్లేని అందించడమే కాకుండా నాతో పార్ట్నర్లా ప్రొడ్యూసర్గా కాపీని దగ్గరుండి చూసుకున్నారు. ఇప్పుడు కూడా ఆయన చెన్నై నుంచి బరువైన బాధ్యతలు పెట్టుకుని ఇక్కడికి డైరెక్ట్గా రావడం జరిగింది. థ్యాంక్ యూ సాయి రాజేష్ గారు ఫర్ యువర్ ఎఫర్ట్స్. అండ్ గౌరీప్రియ గారు, ఈ సినిమా ఆవిడ ఒక 10 మెట్లకి ఇచ్చే సినిమా అవుతుంది. మణిశర్మ గారు అద్భుతమైన మ్యూజిక్ అందించారు. అలాగే
ఇతర పాత్రలు సిరి అందరూ కూడా వాళ్ళ పరిధిలో చాలా మంచిగా నటించారు. ఆడియో ఇప్పటికే బాగా సక్సెస్ అయింది. నా కో ప్రొడ్యూసర్ నా బ్రదర్ ధీరజ్ కూడా ఈ సినిమా బిజినెస్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఇప్పుడు ఎలాగో Q&Aలో మీరు ఏదో సంధిస్తారు కాబట్టి దానికి ప్రిపేర్ అవుతున్నాం. ఈ నెల 24న మా అందరి కెరీర్లో హైయెస్ట్ థియేటర్స్లో చెన్నై లవ్ స్టోరీ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. వీ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ అండి. ముందుగా మా చెన్నై లవ్ స్టోరీ టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ విషెస్ అండ్ ఇలా ఇక్కడంతా ఆర్గనైజ్ చేసినందుకు. ఇక్కడికి వచ్చిన మీడియా వారందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎప్పుడు 5 years అయిపోయింది, 5 years పైనే, 5 to 6 years మధ్యలో ఉంది. ఎప్పుడు నిజంగా నా జర్నీని ఫస్ట్ నుంచి చూస్తున్నారు. ఎప్పుడు కనిపించినా చాలా ప్రేమగా వీడు ఎదగాలి, వీడేదో చెయ్యాలి అని చెప్పి మీకు వీలైనంత సపోర్ట్ ఎప్పుడు చేస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్క మీడియా అన్నకి పేరు పేరున అండ్ మీడియా ప్రతి ఒక్కరికి, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇంకా 9 days to go. చెన్నై లవ్ స్టోరీ చాలా మెమరబుల్ ఫిలిం. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. కొన్ని సినిమాల మీదే మనకి తెలియకున్న జర్నీ అయిపోయిన 10 సంవత్సరాల తర్వాత కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ సినిమా మన కెరియర్లో ఉంటుందిరా, ఎప్పుడన్నా ఒకరోజు అలా సాయంత్రం అలా కూర్చొని మన సినిమాల్లో వెనకాలకి వేసుకొని మళ్ళీ ఏది చూద్దాంరా అన్నప్పుడు ఖచ్చితంగా నా కెరియర్లో చెన్నై లవ్ స్టోరీ టాప్లో ఉంటుంది. నేను అంత గట్టిగా బిలీవ్ చేస్తున్నాను ఈ సినిమాని. అందరికీ, మా టీం అందరికీ, సాయిరాజ్ గారికి, ఎస్కేఎన్ గారికి, ధీరజ్ అన్నకి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. రవణ, థ్యాంక్ యూ రవణ. అలాగే గౌరీ, షీఈస్ బీయింగ్ చాలా ఫ్రెండ్లీ కోస్టర్. అలాగే ఈరోజు మా ఫ్రెండ్స్ వచ్చారు అందరూ, సిరి, మహేంద్ర బ్రో అండ్ అందరూ వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ విషెస్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. కిరణ్ గారు, ఫస్ట్లీ అ వెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అండ్ మీ దృష్టిలో ఫస్ట్ లవ్ బెస్టా, లేదా మనం ఎవరితో అయితే ఎండ్లో సెటిల్ అవుతామో ఆ లవ్ బెస్టా? ఇంట్లో సెటిల్ అయితే బెస్ట్ అండి, అంతే కదా. ఎందుకు అనిపిస్తుంది మీకు అలాగా? ఏ బెస్ట్ వర్కౌట్, ఏ లవ్ వర్కౌట్ అయితే అదే బెస్ట్ కదా అంతే. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, జనరల్గా బర్త్డే అంటే అందరికి ఒక బర్త్డే విష్ ఉంటుంది. అలా మీకు ఈరోజు బర్త్డే విష్ అంటే ఈ మూమెంట్ ఏంటి? చెన్నై లవ్ స్టోరీ అండి. 24th మీ అందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చాలి. ఎందుకంటే మేమందరము చాలా నమ్మున్నాం ఈ లవ్ స్టోరీ మీ అందరికీ చాలా గట్టిగా నచ్చుతుందని. ఈ మినిట్ అయితే నాకు చెన్నై లవ్ స్టోరీ చాలా పెద్ద హిట్ అవ్వాలి, మీ అందరికీ నచ్చాలి, మా ప్రొడ్యూసర్కి ఊహించినంత డబ్బులు రావాలి. డెఫినెట్లీ కిరణ్ గారు, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.
కాపీ అయ్యే టైంని బట్టి కొంచెం సెన్సార్ ఇవన్నీ చూసుకుని దాన్ని మళ్ళీ నేను సాయిరాజ్ గారు ఒక ప్రెస్ మీట్లో అనౌన్స్ చేస్తాను. ఓకే సార్, వన్ మోర్ క్వశ్చన్. మీరు అప్పుడు బేటా ఇష్యూస్ వచ్చినప్పుడు నా హీరో రెమ్యునరేషన్ అదే ప్రొడక్షన్ కోసం చాలా హెల్ప్ చేశాడు అన్నారు కదా సార్, సో దాని గురించి ఏం చెప్తారు సార్? అవునండి, చాలా హెల్ప్ చేశారండి. ఆయన 2 సక్సెస్ల తర్వాత అంటారు కదా ఎంతైనా తీసుకోవచ్చని. సో సినిమాకి ఎంత తీసుకోవాలో, అది ఎప్పుడు తీసుకోవాలో, అది ఎప్పుడు తీసుకుంటే ప్రొడ్యూసర్కి వెసులుబాటు అవుద్దో అలాంటి హెల్ప్లన్నీ ఆయన ఎప్పటి నుంచి చేశారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు. అలాగే బేటాలు అసోసియేషన్ అన్నారు కదా, అప్పుడు అలాగా నిర్మాతలకి అసోసియేషన్కి ఇష్యూలు అయినప్పటికీ కూడా ఒక మంచి సినిమా తీస్తున్నాం అని చెప్పి అసోసియేషన్ వారు కూడా దీనికి 2-3 పేమెంట్లు ఏమైనా లేట్ అయినా సరే వాళ్ళు కూడా సహృదయంతో, అంటే వీఆర్ అ ఫ్యామిలీ, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఒక్క వారమే తప్ప వీఆర్ అ ఫ్యామిలీ. సో ఈ చెన్నై లవ్ స్టోరీ ప్రెస్ మీట్లో వారికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఓకే సార్. కిరణ్ గారు బ్రో క్రియేట్ అవుతారు అంటే నిజంగా ఒక అమ్మాయిని ఇంతలా ప్రేమించచ్చా, ఒక అమ్మాయిని ఇలా ట్రీట్ చేయొచ్చా. నాకు ఎంటైర్ సినిమాలో నచ్చేది ఏంటి అంటే ఎక్కడే కానీ అమ్మాయిని మీరు అండి తప్ప లవ్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు పొరపాటును కూడా నువ్వు అనేది కూడా ఉండదు. మీరు సినిమాలో మొత్తం ఎంటైర్ సినిమా మొత్తంలో చూడండి, అయితే మీరు అంటాను లేదా అండి అంటాను తప్ప నువ్వు అనే పదం కూడా సంబోధించం. అంత రెస్పెక్ట్ఫుల్గా ఉంటుంది ఒక అమ్మాయిని ట్రీట్ చేసే విధానం అదంతా. అండ్ కొన్ని పొసెసివ్ సీన్స్ కానీ ఇవన్నీ ఎవ్రీ ఇంట్లో ఉన్న కపుల్ ప్రతి ఒక్కరు పెళ్ళైన కొత్తలో కావచ్చు లేకపోతే పెళ్ళైన ఎన్ని సంవత్సరాలైనా సరే ఆ చిన్న పొసెసివ్ థింగ్స్ ఉంటాయి కదా, సెకండ్ హాఫ్లో వచ్చే సీన్స్ అన్నీ చాలా గట్టిగా రిలేట్ అవుతారని నమ్ముతున్నాను. ఆల్ ది బెస్ట్. ఎస్కేన్ ఇక్కడ సీను కాబట్టి ఇందా తెలిపాం అన్నారు, ఆలస్యం అమృతం విషయం అంటారు, నిదానమే ప్రధానమే అంటారు. సో కంటెక్స్ట్ని బట్టి ఆ కంటెక్స్ట్కి ఏది అవసరమైతే అది తీసుకోండి. తొలి ప్రేమ సక్సెస్ అయింది అనుకోండి, హ్యాపీ, అందరం బాగుంటాం. కానీ ఏదన్నా విషయంలో అవ్వలేదనుకోండి, జీవితాలతో అక్కడతో ఆగకూడదు, ప్రేమ కన్నా జీవితం గొప్పది, మూవ్ ఆన్ అవ్వాలనే చెప్పిన ప్రయత్నమే అందులో తప్ప అది ఎవరిని ఉద్దేశించింది కదా. కానీ కిరణ్ గారు, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మీ నమ్మకాన్ని క్రియేట్ చేశారు మీ ముగ్గురు. స్పెషల్గా మీ అందరికీ కంగ్రాచ్యులేషన్స్. అండ్ ఈ సినిమా సంబంధించి వచ్చేసి ఎన్ని సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో ప్రేమ గొప్పది 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 అంటూనే ఉన్న ఒకే దానికి ఒకే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. తొలి ప్రేమేం తోపు కాదు, మనకి మొదటి నుంచి అమ్మ ప్రేమ కంటే ఏది గొప్ప కాదు అని చెప్పేసి ఆ పాయింట్తోని మీరు ఎలా సింక్ అయ్యారు? అంటే నేను అదే బిలీవ్ చేస్తాను సార్. మనము చాలామంది నాకు తెలిసి ఒక 90% ఆఫ్ ప్రతి ఒక్కరు అందరికీ ఫస్ట్ లవ్ సక్సెస్ అయింది, కానీ ఏ లవ్ సక్సెస్ అయిందో, ఎవరినైతే పెళ్లి చేసుకుని ఉంటారో లేకపోతే ఇప్పుడు ఎవరితో అయితే లవ్లో ఉంటారో వాళ్ళతో అయితే చాలా హ్యాపీగానే ఉంటారు. సో ఫస్ట్ లవ్ దాంతో మాత్రం ఆగిపోవాలి. యాక్చువల్గా ఈ సినిమా రిలీజ్ డేట్ చూడగానే 24 years బ్యాక్ ఇంద్రా సినిమా సేమ్ డేట్ రిలీజ్ అయింది. స్టేజ్ మీద ఉన్న వాళ్ళు చాలామంది చిరంజీవి గారి ఫ్యాన్స్ ఉన్నారు. మీరు ఈ సినిమా డేట్ అనుకున్నప్పుడు అదే అనుకున్నారు, ఎందుకంటే ఆ సినిమాకి మ్యూజిక్ ఇచ్చిన మణిశర్మ గారే మీకు కూడా మ్యూజిక్, మీ సినిమాకి కూడా అట్ ద సేమ్ టైము అదంతా హ్యూజ్ హిట్ అయిందో మ్యూజికల్గా, మీ సినిమా ఆడియో కూడా ప్రస్తుతానికి ఆడియో కూడా హ్యూజ్ హిట్ అయింది. సో ఆ సినిమా ఈ డేట్ అనుకున్నప్పుడు మీరు ఏమన్నా గుర్తు చేసుకుంటారు ఆ సినిమా కానీ అప్పటి రోజులు కానీ ఆ రిలీజ్ డేట్? లేదు సార్, డేట్స్ ఎస్కేన్ గారు ఆ రోజు తిరుపతిలో అనౌన్స్ చేయగానే వి ఫెల్ట్ సో హ్యాపీ. అప్పటిదాకా కూడా ఏ డేట్ వస్తుంది అన్నది ఇంకా చూస్తున్నాం. ఆ రోజే చెప్పారు మాకు ఎస్కేన్ గారు ఈ డేటు కన్ఫామ్గా వస్తున్నామని. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఖచ్చితంగా ఆ సినిమాకి ఎంత మ్యాజిక్ అయితే జరిగిందో ఈ సినిమాకి అంతే మ్యాజిక్ జరగాలని నమ్ముతున్నాను సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. సాయి రాజేష్ గారు, యా అంటే లవ్ స్టోరీస్లో నాకు చాలా ఫేవరెట్ అయిన డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో ఇప్పుడు ముందు నుంచి బాలచంద్ర గారు, బాలు మహేంద్ర గారు, భారతీ రాజా గారు, మణిరత్నం గారు, గౌతమ్ మీనన్ గారు. సో ఒక టైంలో అంటే క్లాసిక్ లవ్ స్టోరీస్, విషాదాంతమైన కథలన్నీ సో తమిళ డైరెక్టర్స్ నుంచి బాగా వచ్చేవి. సో నాకు కూడా ఈ సినిమా లాస్ట్ హాఫ్ అన్ అవర్ చాలా హెవీ ఎమోషన్తో ఉంటుందన్నమాట. అందుకే ఆ బ్యాక్డ్రాప్ నాకు ఒక సముద్రం కావాల్సి వచ్చింది. మేము కలర్ ఫోటో తీసినప్పుడు మేము మచిలీపట్నం తీసుకున్నాం. సో చెన్నైకి రిలేటెడ్గా ఒక ప్రేమ కథ చెప్పాలి అని సో ఆ బ్యాక్డ్రాప్ తీసుకొని చేయడం జరిగిందన్నమాట. కిరణ్ గారు, హ్యాపీ బర్త్డే అన్న సార్. మీరు ఇప్పటిదాకా చెన్నై లవ్ స్టోరీ పాటలు అది చూసి ఏమనుకుంటున్నాను నాకు తెలియదు. చెన్నై లవ్ స్టోరీ ఈజ్ ఎ ప్రాపర్ మాస్ ఫిలిం.
మీకు సినిమాలో ప్రతి ఒక్క సీన్ కనెక్ట్ అయ్యే క్యారెక్టర్స్ కానీ వాళ్ళ తాలూకు నేపథ్యం కానీ ఇవన్నీ చాలా సాలిడ్ మాస్ ఉంటుంది. అండ్ రాసిన డైలాగ్స్ కానీ స్టోరీలో ఉన్న బ్లాగ్స్ కానీ ఇవన్నీ మాసెస్కి ఎక్కువ కనెక్ట్ అవుతాయి. ట్రీట్మెంట్ చాలా క్లాస్గా ఉంటుంది. అందుకే ఇందాక మా వాళ్ళు అనౌన్స్ చేసినట్టు ఇట్ ఈస్ గోయింగ్ టు బి కల్ట్ క్లాసిక్, గట్టిగా కొడుతుంది. అండ్ మీరు అన్నదానికి సార్, కథ వినగానే నేను చేసేయాలన్న ఫీలింగ్ సార్. సరే యాజ్ ఏ ఆర్టిస్ట్గా అన్నీ ట్రై చేయాలి. కాలో ఒకలా, కేరాంప్లో ఒకలా ఎంటర్టైన్మెంట్ అయిపోయింది, ఎనర్జీ అయిపోయింది. ఇది నాకు చెప్పినప్పుడు రోల్ కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది సార్. అరే స్టీవెన్ శంకర్ రోల్ చెప్తుంటే ఓకే నేను మళ్ళీ నన్ను నేను చేయగలనా, ఒకసారి ఇంత సాఫ్ట్గా ఇంత ఇన్నోసెంట్గా ఈ క్యారెక్టర్కి అన్ని షేడ్స్ ఉంటాయి సార్. నాకు కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది చేయగలనా లేదా అని. బట్ టీమ్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ సార్. ఫస్ట్ డే గ్లిమ్స్ షూట్ చేసినప్పుడు నాకు అంత కాన్ఫిడెన్స్ లేదు అప్పుడు. ఓకే మొత్తం అంతా కూర్చోబెట్టి నాకు ఇంకా గుర్తు ఆఫీస్లో కూర్చోబెట్టి హెయిర్ స్టైల్ అంతా అయిపోతుంది. నాకు ఒక కంగారు పట్టేస్తుంది, 2 సంవత్సరాలు పెంచేసుకున్నాను తీసేస్తున్నారేంటి, మొత్తం అంతా అయిపోతుంది ఏంటి అని. బట్ ఏ రోజైతే ఫస్ట్ డే షూట్ అయినప్పుడు కూడా వీళ్ళని అడిగాను, సార్ నాకు అంత కాన్ఫిడెన్స్ రావట్లేదు ఏంటి అని. బట్ ద డే 1 యాజ్ ఎ టీమ్ వీళ్ళందరూ లేదు చాలా బాగుందని నమ్మడం, ఆ రోజు దానికి అంత రెస్పాన్స్ రావడం నేను నమ్ముతున్నాను సార్. ఆ 2 సినిమాల కన్నా ఈ సినిమా నాకు ఇంకా చాలా మంచి పేరు తెచ్చిపెడుతుందని నమ్ముతున్నాను. మీకు సినిమా చాలా గట్టిగా నచ్చుతుందని కూడా నమ్ముతున్నాను. మీ పర్సనల్ లైఫ్లో కూడా మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా, సో హౌ రిలేట్ టు దిస్ స్టోరీ అని, అంటే మీ పర్సనల్ లవ్ స్టోరీ కదా మీరు కూడా. అవును సార్. సో అది మీ పర్సనల్ లైఫ్కి ఏమన్నా రిలేటెడ్ ఉందా? ఆ పర్సనల్ లైఫ్కి ఏం రిలేటబుల్ లేదు. ఆల్ ద బెస్ట్. కిరణ్ గారు, హ్యాపీ బర్త్డే ఉన్నాయా? అసలు చెన్నై కాదు, కాదు, ఏ లాంగ్వేజ్ అయినా, అది ఒరియా, కొరియా, ఎక్కడి నుంచి వచ్చినా సరే, ఏ కంట్రీ నుంచి వచ్చినా సరే, ఫస్ట్ ఇండియాలో ఆదరించే ఆడియన్స్ ఎవరున్నారంటే మన గ్రేట్ తెలుగు ఆడియన్స్. సో అలాంటి ఏం ఉండవనే కిరణ్ ఏదండి, మీలాంటి మంచి హృదయాలు అక్కడ లేవు కాబట్టి. చాలా బాగుంది సార్. వెరీ ఎమోషనల్ జర్నీ. బట్ ఐఎమ్ సో హ్యాపీ బీయింగ్ హియర్. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. పార్ట్ అయినందుకు, లవ్ చేసినందుకు, యాక్సెప్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సార్. సాయి రాజేష్ ప్రొడ్యూసర్ గారి చేతికి ఎంత వస్తాయి సార్ డబ్బులు? కోర్స్ దానికి సంబంధించి దాన్ని కూడా అప్పుడు మరి వీళ్ళందరూ కూడా బేబీకి కానీ దేనికి కానీ ఇప్పుడు కల్ట్ బ్లాక్ బాస్టర్ అనే అనుకుంటున్నాం. కానీ కూడా కిరణ్ అబ్బవరం గారి కెరియర్లో కూడా అంత మంచి హిట్ అనేది అనుకుంటున్నాం. కానీ డబ్బు రాలేదని చెప్పడం అనేది నేను అదే అంటున్నాను సార్. అంటే ఎంత మోతారు అన్నది పాయింట్ కదా సార్ అంటున్నాను. అంటే మేబీ అంటే సినిమా పెద్ద హిట్ అయింది, కలెక్షన్స్ అంటే ఆ సినిమాని అమ్మేసాం కదా సార్, మనం డిస్ట్రిబ్యూషన్కి ఇచ్చేసాం. డిస్ట్రిబ్యూషన్ ఉన్నాయి, ఎవరి పాయింట్ ఆఫ్లో వచ్చింది అంటే నేను కానీ ప్రొడ్యూసర్ గారికి ఏమైనా చెప్పేదే ఉంటుంది. ఆన్ రికార్డ్స్ మీకు ఎంత కలెక్ట్ చేసింది, ఆ టైంలో ఎంత వచ్చి ఉంటుందని మీకు ఉంటుంది కదా.